మంగళంపల్లి అనే ప్రశాంతమైన గ్రామంలో శివయ్య అనే వృద్ధ చేనేత కళాకారుడు ఉండేవాడు. గ్రామంలోని వారంతా కొత్త రకం యంత్రాలు వాడుతుంటే శివయ్య మాత్రం తన పాత చేనేత మగ్గంపైనే నమ్మకంతో బట్టలు నేసేవాడు. గ్రామస్తులు శివయ్యను చూసి నవ్వుకునేవారు. శివయ్య, యంత్రాలు రోజుకు 10 దుప్పట్లు తయారు చేస్తుంటే నువ్వు వారం రోజుల పాటు ఒక్క దుప్పటి కోసమే కష్టపడతావేంటి అని అడిగేవారు. దానికి శివయ్య చిరునవ్వుతో ఇలా అనేవాడు, వేగం అనేది అతిథి లాంటిది, వచ్చి వెళ్ళిపోతుంది. కానీ నాణ్యత అనేది ఆ ఇంట్లో శాశ్వతంగా నివసించే యజమాని లాంటిది అంటూ తన పని తాను చేసుకునేవాడు. ఇంతలో చలికాలం రానే వచ్చింది. యంత్రాల మీద వేగంగా తయారైన పల్చటి దుప్పట్లు ఆ చలిని ఆపలేకపోయాయి. త్వరగా చినిగిపోయాయి. గ్రామస్తులంతా వణుకుతూ ఇబ్బంది పడసాగారు. గ్రామస్తులంతా శివయ్య ఇంటి ముందు క్యూ కట్టారు. శివయ్య చేత్తో నేసిన దుప్పట్లు చాలా మందంగా వెచ్చగా ఉండేవి. అవి కేవలం వెచ్చదనాన్ని ఇవ్వడమే కాదు, ఎన్ని ఏళ్లైనా పాడవని విధంగా ఉండేవి. దుప్పట్లకు గిరాకీ పెరిగినా శివయ్య ధర పెంచలేదు. ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి తన చేత్తో నేసిన దుప్పట్లను ఎంతో ప్రేమగా ఇచ్చేవాడు. చలికాలం ముగిసేసరికి నాణ్యత విలువ ఏంటో గ్రామానికి అర్థమైంది. ఎగతాళి చేసిన వారే శివయ్యని గౌరవించసాగారు. సులభమైన దారులు సమయాన్ని మిగిల్చినా పట్టుదలే విజయాన్ని ఇస్తుంది. ఒకే పనిని 2 సార్లు చేసే కంటే మొదటిసారే సమయం తీసుకొని సరిగ్గా చేయడం ఎల్లప్పుడూ ఉత్తమం.